ఏం కాదు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటే రమ్మని చెప్పండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు. ఇన్సిడెంట్ విచ్ ఈజ్ ఐ మీన్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్, క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారనేది తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్. ఓకే, దాని మీద ఏం చెప్పమంటావు చెప్పు. ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు. రెడ్ డైరీ అవన్నీ అందుకే నేను చెప్పేది, దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. ఓకే, విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ. సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది అంటే వీ లీవ్ ఇట్ టు దెమ్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ రైట్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫెయిర్, దట్ మచ్ వీ కెన్ సే. అంతవరకు చెప్పగలం కదా, అంతకంటే ఏం చెప్తాం దాంట్లో. ఓకే, ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా ఈ విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది, యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీల్ ఎగ్జామిన్, వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ కమ్అవుట్ విత్ ఫ్యాక్ట్స్. అవి నచ్చుతాయా లేదా, ఫ్యాక్ట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చకపోతే దేర్ ఆర్ కోర్ట్స్, ఎందుకు దానికి మీద పెద్ద ఇష్యూనే లేదు. ఓకే రైట్. ఇంకా రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తానంటే ఐ మీన్ విల్ లీవ్ ఇట్ దెన్, ఇట్స్ ఓకే, విల్ డూ అవర్ వర్క్ సిస్టమేటిక్. లోకల్లో చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది, కన్సర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ కదా. లోకలైజ్డ్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ దట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం, కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఈవెన్ యువర్ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా. అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా కాదని అంటారు. కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగిందని. కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ ద డిఫరెంట్ ఒపీనియన్, బట్ ఇట్స్ ఓకే, విల్ గో లీగలీ. అది కూడా క్వశ్చన్ చేయమంటున్నాం మేము. లీగల్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మీ దగ్గర పుట్ ఇట్ ఫార్వర్డ్ టు ద కోర్ట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే, అక్కడ తీసుకున్న డెసిషన్కి మేము కట్టుబడి ఉంటాం. ఓకే, సీరియస్ సెక్షన్లు పెట్టట్లేదు పొలిటికల్ ప్రెజర్తో అంటున్నారు సార్, దానివల్ల పోలీసు డిమోరలైజ్ అవ్వదా సార్? అట్లేం కాదు, అట్లా ఏ కేసు ఏ విధంగా జరిగితే దానికి తగ్గ సెక్షన్సే పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టేయమని అంటారు, ఏం తోసుకొనిటాడు కింద పడి ఉంటాడు, దానికి అటెంప్ట్ మర్డర్ ఎట్లా పెడతాం? పెట్టలేం కదా. ఇప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది అనుకుందాము, లోపల చొక్కా పట్టుకొని లాగుతాడు చేస్తాడు, బదన్ కంటెన్షన్ 307 కట్టమంటారు అనుకోండి, ఎట్లా కడతాము? 307 కట్టినా కూడా కోర్ట్స్ ఒప్పుకో. ఇష్టం వచ్చినట్టు 307 కడితే దట్ విల్ బి కంటెండెడ్. ఆ తర్వాత కోర్టులు కూడా వాళ్ళకు కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికి కూడా ఇబ్బందిగా. ఎంతవరకు జరిగితే అంతవరకు తప్పకుండా దానిపైన విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. దానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాను ఉండొచ్చు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ టైం ఏం చేస్తాం, 41A ఒక నోటీస్ పంపిస్తాం, యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు దాంట్లో మీన్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వీ కెన్ ఛార్జ్ షీట్, వీ కెన్ టేక్ ఇట్ టు ద ట్రయల్. మళ్ళీ సెకండ్ టైం చేశాడు అనుకోండి, 41B అనే అనదర్ సెక్షన్ వేర్ వీ కెన్ రిమాండ్. బట్ జనరల్లీ కోర్ట్స్ వచ్చేసి ఇటువంటి కేసుల్లో రిమాండ్కి జనరల్గా ఒప్పుకోవడం లేదు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ కేసుల్లో పంపించిన కేసుల్లో రిపీటెడ్గా చేసిన కేసుల్లో కూడా జనరల్లీ దే ఆర్ సేయింగ్ ఓకే నోటీసులు ఇచ్చేయండి తర్వాత చూద్దామని అంటున్నారు. సో వీఆర్ స్టికింగ్ టు దాట్. ఇప్పుడు ఇది కూడా కాకుండా బయట దేశాల్లో ఎవరైనా కూడా ఉండి ఇట్లా